జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం నుంచి 28వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ద్రవ్యయజ్ఞా తపోయజ్ఞా యోగయజ్ఞా తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞా చేయుతాయ సంస్కృతవత. అంటే ఈ శ్లోకంలో మొత్తం 5 యజ్ఞాల గురించి చెప్పుకొచ్చారు. ద్రవ్యయజ్ఞా, ఎవరైతే ధనాన్ని సంపాదిస్తారో వాళ్ళు ఆ ధనాన్ని 10 మంది హితవు కోసం, వాళ్ళ యొక్క 10 మందికి సేవ కోసం వాడతారు. వాళ్ళు ఫలితం ఆశించకుండా, ఏ కోరిక లేకుండా సేవ చేస్తారు. అంటే పేద ప్రజలకి వస్త్రాలు పంచడం కానీ, వాళ్ళ ఆహారం అందించడం కానీ, వాళ్ళకి వైద్య సదుపాయాలు చేయడం కానీ, ఇలాంటివి ఏ ఆసక్తి లేకుండా, వాటి మీద మళ్ళీ కర్మలు మనం ఏదో చేసాం ఫలితం వస్తుందని ఆసక్తి లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని 10 మందికి వినియోగిస్తారన్నమాట. దీన్ని ద్రవ్యయజ్ఞం అంటారు. అలాగే తపోయజ్ఞం. ఈ తపోయజ్ఞం వచ్చేటప్పటికి వీళ్ళు చేసేది ఎవరికంటే, వీళ్ళు వానప్రస్థానం, ఎవరైతే వానప్రస్థానం ఇంటి నుంచి బయటకు వెళ్తారో, వానప్రస్థానంలో ఉంటారో వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారంటే వాళ్ళు పరమాత్మ ప్రాప్తి పొందడానికి కోసమని వాళ్ళు వస్త్రాలు కానీ అవి కానీ అతి తక్కువ వాడుకుంటూ 2 వస్త్రాలు వాడుకుంటారు. వాళ్ళు 2-3 జతలు ఉంటాయి, అంతకని ఎక్కువ ఉండవు అనమాట. అలా ఇంకేం చేస్తారు, వీళ్ళు ఆహారం కూడా తీసుకోరు, పండ్లు ఫలాలు తీసుకొని జీవితాన్ని అలా ముగించాలని చూస్తారు. అంటే పరమాత్మకే అంకితం అయిపోతారు పూర్తిగా. వీళ్ళు ఈ విధంగా తపోయజ్ఞం చేస్తారు. యోగయజ్ఞం. యోగయజ్ఞం అంటే మనకి అష్టాంగ యోగాలు మనం తెలుసుకున్నాం. ఈ అష్టాంగ యోగాల్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు, ఈ విధంగా యోగయజ్ఞం పతాంజలి ఏదైతే చెప్పారో ఆ యోగ యజ్ఞాన్ని పాటిస్తారు కొద్దిమంది. అలాగే ఇంకొక యజ్ఞం ఏంటంటే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ. ఇప్పుడు భగవద్గీత ఉంది, ఇది కూడా మనకి స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం కిందకు వస్తుంది. అంటే భగవద్గీత, రామాయణం, మహాభారతం, అలాగే పురాణాలు, అలాగే మనం నిత్యము చేసేటటువంటి యొక్క సహస్రనామ పూజలు, ఇవన్నీ కూడా ఈ యొక్క యజ్ఞం కిందకు వస్తుంది. అలాగే సంసిత వ్రత అంటే అహింస, ఎవరిని హింసించకుండా ఉండటం, ఇది కూడా ఒక వ్రతమే అనమాట. కాబట్టి ఎవరిని హింసించకుండా ఉంటే మాటలతో కూడా హింస అవుతుంది. ఒక మనిషిని ఒక మాట అన్నాం అనుకోండి, అది కూడా హింస రూపంలోనే వస్తుంది. హింస అంటే అహింస, అహింస అంటే అసలు ఎవరిని మాటలతో కూడా హింసించకూడదు అని అర్థం. కాబట్టి ఈ విధమైన 5 వ్రతాలని మనిషి పాటిస్తూ ఈ యొక్క ఉన్నటువంటి కర్మల ఇప్పుడు సంచితంలో ఉన్నటువంటి కర్మలు తగ్గించుకోవాలి. అలాగే ఇంకోటి ఏం చేయాలా, ప్రారంధ కర్మలు కూడా తొలగిపోయేటట్లుగా మనం చేసే పుణ్యకార్యాల వల్ల అది కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే సంచితము ప్రారంధం తొలగిపోతాయో వీడికి అన్ని కర్మలు శూన్యమవుతాయి, ఈ పరమాత్మ ప్రాప్తికి దగ్గర అవుతాడు అనమాట. అలాగే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ఒక చిన్న విషయం, ఒక చిన్న కథ ఒకటి మీకు చెప్తాను. ఒక ఊర్లో ఒక గొప్ప మహారాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనక కాలం చెల్లిపోతే ఆయన పెద్ద గుడి కట్టించాడు. ఒక గుడి కట్టించి పెద్ద గుడి కట్టించి అన్నీ చేసి ఆ గుడికి ఆయన ఏమనుకున్నాడంటే, ఆ గుడికి సంబంధించి కొన్ని పొలాలు, కొన్ని యొక్క నదులు, కొన్ని ఆస్తులు అన్నింటినీ ఏర్పాటు చేసి ఆయనకి ఎవరు లేరు ఆ గుడికి అప్పచెప్పాలా, ఒక ఆయనకి ఎవరికన్నా మంచి వాళ్ళకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో అందరినీ చాటింపేశారు. మీరు ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇద్దాము, గుడి ఇస్తానని చెప్పి అందరూ వచ్చారు, వెళ్తున్నారు. కానీ ఈయనకి నచ్చలా. అలా చూస్తున్నాడు, కొద్ది రోజులు గమనిస్తున్నాడు. ఒకరోజు ఆ గుడికి పోయే వాళ్ళందరూ గమనిస్తున్నాడు. ఒకరోజు ఒక పేదవాడు ఆ గుడికి వచ్చాడు, వస్త్రాలు చినిగిపోయినాయి, మంచి వస్త్రాలు కట్టుకోలేదు, మామూలుగానే ఉన్నాడు, సాదాసీదాగా ఉన్నాడు. అలా గుడికి వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎమ్మటే ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషుల ద్వారా, పని వాళ్ళ ద్వారా పిలిపించాడు, అతన్ని ఒకసారి రమ్మని చెప్పండి. అతన్ని పిలిచారు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ గుడి బాధ్యతలు నీకు అప్పచెబుతాను, తీసుకున్నాడు. అదేందండి, మీరు ఇంత చేశారు కదా, మరి ఇప్పుడు నాకు అప్పచెబుతాం ఏంది ఈ గుడి బాధ్యతల్ని, నేను పేదవాడిని, నేను అసలు అర్హత లేని వాడిని అని అంటే, మీరు ఇక్కడ ఒక మంచి పని చేశారు, నేను గమనిస్తూనే ఉన్నాను మేము పైనుంచి. మీరు వచ్చే మార్గంలో అందరూ ఒక రాయి ఉంది, అక్కడ పెద్ద రాయి ఉంది, కాలికి తగులుతుంది, పడిపోతున్నారు, కొంతమంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు, పెద్దవాళ్ళు పడిపోతున్నారు, చిన్నవాళ్ళు పడిపోతున్నారు, గమనిస్తూనే ఉన్నాను. కానీ ఆ రాయిని ఎవరు కూడా, అక్కడ వచ్చే దారి మార్గంలో ఆ రాయిని ఎవరూ తొలగించాల, అది మా పని కాదనుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నీకు ఆ రాయి తగలలేదు, కానీ నువ్వు చూసావు కళ్ళతో. చూడంగానే నువ్వేం చేసావు, అక్కడున్న ఒక మనిషిని పిలిపించుకున్నావు, ఆ రాయిని తవ్వి దూరంగా ఆ దారిని సరిచేసి దూరంగా పడేసి ఆ దారిని కూడా సరిచేసి చదును చేసావు, గుడికి వచ్చే దారి. ఇవన్నీ నేను పైనుంచి గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి నేను నీకు ఇది అప్పచెబుతున్నాను,
కాబట్టి ఈ గుడి బాధ్యతలు సక్రమంగా నెరవేర్తించగలమని నాకు మనసుకు అర్థమైంది అంటాడు. దానికి ఆయన అతనికి అప్పచెప్పాడు. కాబట్టి ఈ యొక్క కథలో నీతి ఏంటంటే, మనం చేసే మంచి పనుల వల్ల ఎప్పుడో ఒక రోజు భగవంతుడు అనేవాడు గుర్తిస్తాడనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరికి ఏది ఆశ్రయించాలి, ఆయన ఏమి ఆశ్రయించాల, ఇది లాభం, ఇది చేస్తే మనకు లాభం వస్తాయి, ఇది చేస్తే మన నష్టం వస్తాయని అనుకోవాలా. 10 మందికి అది ఇబ్బందిగా ఉంది, దారిలో ఉంది, 10 మంది పడుతున్నారు, లెగుస్తున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, కాబట్టి ఇది మనకి సంబంధం లేనిదే, కానీ 10 మంది శ్రేయస్సు కోసం తీసి దాన్ని ఏం చేశాడు, దూరం చేశాడు. అలాగే ఎవరైతే 10 మంది శ్రేయస్సును కోరి ఏ పని అయితే చేస్తారో లాభం ఆశించకుండా వాళ్ళని భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి కార్యక్రమాన్ని అప్పచెబుతాడు. వాళ్ళ చేతుల్లో మంచిది కూడా నిలబెడతాడు. ఎందుకంటే అలాంటిది ఇచ్చి భగవంతుడు వాళ్ళని నిలబెట్టి మంచి స్థానంలో కూర్చోబెడతాడని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.